మంత్రి వివేక్ గారు ప్రభుత్వం వాళ్ళదే ఉన్న మున్సిపాలిటీ క్యాతెనపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే స్థాయి కూడా సరిపోలేకపోయింది. ఆ చరిస్మాని చూసి ఎవరు కూడా ఓటు వేయలేదు. ఒక మంత్రి స్థాయిలో ఉన్నా కూడా అడుగులు కూడా అతనికి నిరసన సెగలేదు వెళ్ళినాయి. అయితే గెలిచేటట్టు లేనని ఎట్లా చేసైనా ఈ యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే తోటి ఆయన సర్వత్ర ప్రయత్నాలు చేసిండు. రిగ్గింగ్ జరిపించే కార్యక్రమాలు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని కొట్టించే కార్యక్రమాలు, గూండాలను దింపే కార్యక్రమాలు అన్నీ చేసిండు. తర్వాత బల్కా సుమన్ గారు ఇవన్నీ ఇక్కడ వాతావరణం తేడాగా ఉంది, పోలీసులు కూడా వేరే చేస్తూ ఉన్నారు అనుకుంటూ బల్కా సుమన్ వారికి అగెనెస్ట్గా నిరసనగా దిగాడు. దిగితే లేదు నిరసన చేయలేదు, నా కారు మీద రాళ్ళేసిండు, నా కారుని పలగొట్టిండు, అటెంప్ట్ మర్డర్ చేయడానికి వచ్చిండు, ఒక రౌడీ లెక్క బిహేవ్ చేసిండు అనుకుంటూ బల్కా సుమన్ గారిని 14 రోజుల పాటు జైలుకి పంపడం కూడా జరిగింది. జైలుకు పంపించారు, కుటుంబ సభ్యుల్ని హింసించారు, తర్వాత అక్కడ ఉన్న కార్యకర్తలను బెదిరించారు, అక్కడ ఉన్న గెలిచిన కౌన్సిలర్లని ఒక్కొక్కరికి 3 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసే కార్యక్రమాలు చేశారు. ఇన్ని చేసినా కూడా కౌన్సిలర్లు హైలైట్ అని చెప్పుకోవాలి, గ్రేట్ అని చెప్పుకోవాలి. 3 కోట్లు ఆఫర్ చేసినా కూడా కౌన్సిలర్లు విడిచిపోలేదు. వి స్టాండ్ విత్ బీఆర్ఎస్, అవర్ బ్లడ్ ఈజ్ బీఆర్ఎస్, మై పార్టీ ఈజ్ బీఆర్ఎస్ అనుకుంటూ కాన్స్టెంట్గా నిలబడ్డారు వాళ్ళు. ఆ యొక్క క్యాతెనపల్లిలో యొక్క బీఆర్ఎస్ జెండాను ఎగరవేయడానికి వాళ్ళు ఎటు కూడా పోలే, డబ్బు కొరగలే, భయానికి లొంగలేదు, దేనికి కూడా లొంగకుండా తమ నాయకుడు జైలుకు పోయినా కూడా వాళ్ళు వెనుకడగేయలే, ముందుండి గెలిపించారు. అన్నీ చేసిన తర్వాత క్యాతెనపల్లిలో మున్సిపల్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కొట్టింది, బీఆర్ఎస్ జెండా పాతింది. ఆడ సిపిఐ పార్టీతో పొత్తు కలుపుకున్నా కూడా బరాబర్ బాధ్యతగా జెండా పాతింది అక్కడ. ఈరోజు మంత్రి వివేక్ గారు మొహం ఇంకోసారి ఆ యొక్క క్యాతెనపల్లిలో చూపెట్టుకోకుండా అయిపోయింది పరిస్థితి. వినండి. క్యాతెనపల్లి బీఆర్ఎస్ కైవసం, సిపిఐ మద్దతుతో మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాణి, పంతం నెగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ జైల్లోకి పెట్టిన, ఇబ్బందులు పెట్టిన, కోట్లు డబ్బులు గుమ్మరిచ్చి ఆ యొక్క కౌన్సిలర్ను కొనుక్కునే ప్రయత్నాలు చేసినా ఎక్కడ తగ్గల. మంత్రి వివేక్కి ఎదురు దెబ్బ. ఈ కథ చూడండి. క్యాతెనపల్లి మున్సిపాలిటీ పీఠం కోసం అధికార బలంతో మంత్రి వివేక్ అరాచకాలు బాగానే చేసిండు. అక్రమంగా బల్కా సుమన్ బీఆర్ఎస్ నేతల కార్యకర్తలను అరెస్టు చేయించిన వివేక్ గారు, బీఆర్ఎస్ సిపిఐ స్పష్టమైన మెజారిటీ ఉన్న చైర్మన్ పీఠం కోసం వివేక్ అరాచకాలు, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కోట్లలో ఇస్తామని లోబరచడానికి ప్రయత్నం చేసిన వివేక్, ప్రలోభాలకు లొంగకుండా బెదిరింపులకు భయపడని బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే ఇల్లు కూల్చేస్తామని కౌన్సిలర్లను బెదిరించారు. కాంగ్రెస్ గొడవలతో ఆగిపోయిన క్యాతెనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, కోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణ, క్యాతెనపల్లిలో పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్. అయితే టోటల్ 22 వార్డ్స్ ఉన్నాయి మిత్రులారు. అక్కడ 22 వార్డ్స్ ఉంటాయి. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇక దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు. ఇది ఎక్కడ చెప్పాలని ఆయన చేసిన వ్యవహారాలకు ఈ గాడిది గుడ్డు అంటే 0 ఇచ్చినా కూడా ఎక్కువ అనిపించింది నాకు. అందులో నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 4-5 గెలిచిన వ్యవహారం ఉంది. కానీ వాళ్ళకు కూడా ఇచ్చే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 మందిని గెలిచి మిత్రులారు, 10 మంది కౌన్సిలర్ గెలిచిర్రు. సిపిఐ పార్టీ వాళ్ళు 4 గెలిచిర్రు. వీళ్ళిద్దరు ఏకమయ్యి ఇప్పుడు ఆ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీని ప్రకటించడం జరిగింది, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ వాళ్ళని ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మంత్రి వివేక్ గారు నానాగా ప్రయత్నాలు చేసిర్రు, అరెస్టు చేపించిర్రు. చెప్పిన కదా, ఒక్క కౌన్సిలర్కి, ఓన్లీ 1 కౌన్సిలర్కి ఏం చేసిండంటే ఒక 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిండు సారు. 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేసి లొంగుతారా లేకుంటే మళ్ళీ బెదిరింపుడు. ఎవరు? ఈ వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళ యొక్క అనుచరులు గూండాలందరూ కలిసి బెదిరించే కార్యక్రమాలు. 3 కోట్లు తీసుకుంటే బాగుపడతావు, ప్లస్ నీకు చైర్మన్ పదవి ఇస్తాం, లేకుంటే వైస్ చైర్మన్ పదవి ఇస్తాం. 3 కోట్లు ప్లస్ చైర్మన్ పదవి. ఇది తీసుకోకుండా నాకు బీఆర్ఎస్ఏ కావాలని నువ్వు తెగేసి చెప్తే మరి నీ ఇష్టం, నీ కుటుంబానికి నువ్వు దూరం అవుతావు అని ఈ విధంగా కూడా బెదిరించే కార్యక్రమాలు చేశారు. బల్కా సుమన్ని దగ్గర 14 రోజుల పాటు జైల్లో పెట్టారు. అతన్ని ఆ 14 రోజుల పాటు బల్కా సుమన్ని జైలులో పెడితే ఆయన పంతాన్ని నెగ్గించుకున్నాడు కింద మీద పడి. ఏం చేసిండు? అదే క్యాతెనపల్లిలో బాధ్యతగా బీఆర్ఎస్ జెండాను బాతిండు. మొత్తం 14 మంది ఏకమయ్యి, ఎంతమంది? 14 మంది పొత్తుతో కలుపుకున్నా కూడా 14 మంది ఏకమయ్యి అక్కడ చైర్మన్ పదవిని వాళ్ళు కైవసం చేసుకున్నారు. అయితే దాంతో కైవసం అయిపోయిన తర్వాత బల్కా సుమన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అధికారం మీదుంది, మీరు జైల్లో పెట్టుకుంటారో, కొట్టించుకుంటారో, డబ్బులు గుమ్మరిస్తారో, ఇంకేమైనా చేస్తారో, మీకు చేతనైంది చేయండి, బట్ మేము తగ్గేది లేదు, బాధ్యతగా కొట్లాడతాం,
అనుకుని ఆయన బహిరంగంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇక బల్కా సుమన్ అంటే తెలంగాణ ఉద్యమ టైంలో ఒక స్వాగిజం అంటే తెలుసు కదా, ఇప్పుడు స్వాగ్ అని పిలుస్తున్నారు, కొందరు యాటిట్యూడ్ అని పిలుస్తారు, కొందరు మాసిజం అని పిలుస్తూ ఉంటారు. అది బల్కా సుమన్లో టన్నులు ఉంది. ఈ మధ్యలోనే ఆయన ఎందుకు ఈ కేసీఆర్ చెప్పడం వలన ఎందుకని చాలా వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామ్ డామ్గా ఉన్నారు చాలా వరకు. అందులో బల్కా సుమన్ విషయానికి వస్తే ఉద్యమాన్ని అగ్గిపుట్టించి రగిలించిన నాయకుడు ఆయన. ఉమ్మడి కరీంనగర్లో బల్కా సుమన్ గారు 2014 ముందు ఆ యొక్క తెలంగాణ ఫార్మేషన్ కోసం మన తెలంగాణ మనకు కావాలనే విషయంలో కావచ్చు, కాలేజీ యూత్ వాళ్ళని ఏకం చేసి ఆ యొక్క అల్లాడించేశాడు ఆనాడే. అట్లాంటి బల్కా సుమన్ని జైల్లో పెట్టారు, అన్ని రకాలుగా చేయించారు. ఇక ఎట్టి పరిస్థితుల ఇక వదలరు ఆయనని, వదలరు. ఇక బల్కా సుమన్ ఎట్లాంటివాడో అందరికీ తెలిసిందే. అతను ఒకసారి మనసులో పెట్టుకుంటే టైం వస్తే దాన్ని ఎట్లా చూపెట్టాలో అన్ని పకడ్బందీగా ప్లాన్ వేసుకొని మరీ చూపించే నాయకుడు అని చెప్తారు. ప్రజల పక్షాన కానీ, లేకుంటే ప్రతిపక్షంగా కానీ, లేకుంటే ఆయన పార్టీ పరంగా కానీ ఎక్సలెంట్గా తన పాత్రను పోసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాడు. మరి అట్లాంటి ఇన్ని ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టి అన్ని చేస్తే ఈరోజు ఏం దక్కింది? మరి నువ్వు కూడా గెలవలేకపోయా. మంత్రి గారు చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వరకు కూడా ఇప్పించలేకపోయాడు. లాస్ట్కి అక్కడ గెలిచింది ఏది? బీఆర్ఎస్ఏ గెలిచింది, బీఆర్ఎస్ఏ జెండా పాతింది.